అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై అయితే అవిశ్వాసం అయితే నెగ్గింది. దీనికి సంబంధించి ముత్యం సునీత పదవి అయితే కోల్పోయింది. మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అయితే 12 మంది కౌన్సిలర్లు అయితే ఉన్నారు. 7 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే 5 అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, మొత్తం 12 మంది అయితే సునీతపై అయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్డీఓ మధుసూదన్కి అయితే దరఖాస్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అయితే వారైతే పదవి అయితే కోల్పోవడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్న రోజుల్లో తరుణంలో అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద షాక్ అయితే తగిలింది. ప్రస్తుతం అయితే అన్ని చోట్ల అయితే అవిశ్వాసం దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. ఇటు రాజన్న సిరిసిల్ల కావచ్చు, అంతేకాకుండా మంతని కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం పెద్దపల్లి కావచ్చు, అన్ని చోట్ల అయితే అవిశ్వాసం దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఏంటంటే ఉన్న వాళ్ళు ఉండని, పోయే వాళ్ళు పోనీ అని చెప్పేసి అయితే ఒక చర్చ అయితే జోరుగా కొనసాగడం జరిగింది. దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ సైతం ఇవ్వడం జరిగింది. ఇటు ముస్తాబాకు సంబంధించి అయితే కొంతమంది సర్పంచులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది అయితే బీఆర్ఎస్ పార్టీని అయితే వీడడం జరిగింది. ప్రస్తుతం అయితే గడ్డు పరిస్థితులు అయితే మన వెంట ఉన్నవారే మన వాళ్ళు అని చెప్పేసి అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ సునీతకు సంబంధించి ముత్యం సునీతకు సంబంధించి అయితే తనైతే పదవి అయితే కోల్పోవడం, 7 అయితే ఏకగ్రీవంగా అయితే అవిశ్వాసానికి అయితే మద్దతు తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే వీరైతే పదవి కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు మంత్రికి సంబంధించి అయితే పుట్ట శైలజ సైతం పై అవిశ్వాసం సైతం అయితే అడుగులు వేస్తున్నారు. తనదైన రీతిలో మంత్రి శ్రీధర్ బాబు అయితే రాజకీయ చతురత అయితే ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది కౌన్సిలర్లు కావచ్చు, అంతే వీరైతే పూర్తిగా అయితే మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ మధుకరు మిసెస్ అయినటువంటి శైలజ పైన అయితే అవిశ్వాసం దిశ అయితే అడుగులు వేస్తున్నారు. అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది. అంతేకాకుండా ఇక్కడైతే సుల్తానాబాద్లో అయితే పూర్తిగా అయితే పదవి అయితే కొల్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్న తరుణంలో అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అయితే అవిశ్వాసం దిశ అడుగులు వేసే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. పూర్తిగా ఎవరినైతే పోనీయకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధిష్టానం అయితే పూర్తి జాగ్రత్తలు చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యంలో కొంతమంది అయితే వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.